సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట. సో ఈసారి మోస్ట్లీ డబల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి తెలిసిందే 15th వీక్ 5 మెంబర్సే ఉంటారు ఎవ్రీ సీజన్లో. సో సుమన్ శెట్టి అయితే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లోనే ఎలిమినేట్ కాబోతున్నారు. సో 96 అండ్ ఎపిసోడ్ 97 ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాము. సో నిన్న ఏం జరిగిందంటే తనుజాకి అయితే విన్ అయిందనమాట. నాకు ఇమాన్యుల్ చూస్తే నిజంగా పాపం అనిపించింది. తను ఏడ్చినందుకు లేకపోతే ఇంకోటి అస్సలు కాదు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎవరి కాయిన్స్ ఎవరి పాయింట్స్ తీసుకోకుండా అక్కడి దాకా వచ్చాడనమాట తన ఓన్ పాయింట్స్ మీద. సో లాస్ట్ ఇప్పుడు తనుజాకి భరణి ఇచ్చారు అండ్ సంజనాకి కూడా భరణి ఇచ్చారు. సో ఇద్దరు తీసుకొని అక్కడి దాకా వచ్చారు. బట్ ఇమాన్యుల్ తన ఓన్ గేమ్స్ ఆడుకొని ఎవ్వరు పాయింట్స్ లేకుండా అంత దాకా వచ్చి ఓడిపోయాడు లాస్ట్ గేమ్లో. సో చాలా అన్లక్కీ అనిపించింది. తనుజ కన్సోల్ చేయడానికి అవన్నీ వచ్చింది, బట్ ఇమాన్యుల్ పాపం అనిపించింది అసలు నాకైతే నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే. అండ్ డెమోన్ పవన్కి కూడా కొంచెం ఓట్స్ తక్కువే వచ్చినాయి, ఎందుకంటే లాస్ట్ వీక్ తనకి గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు. అండ్ నాకేమనిపించింది అంటే కళ్యాణ్ టికెట్ టు ఫినాలి విన్ అవ్వకపోయినా బాగుండేది అనిపించింది. ఎందుకంటే అసలు లాస్ట్ వీక్ గేమ్స్ లేకపోవడం వల్ల ఏం కనిపించలేదు. అండ్ 15th వీక్లో అసలు గేమ్సే ఉండవు. సో చూడాలి, దీన్ని బట్టి ఓటింగ్ ఏమైనా చేంజ్ అయిద్దేమో. మీరైతే కన్ఫర్మ్గా కళ్యాణ్కి ఓట్ చేయమని నేను చెప్పను, బట్ ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీకు ఉంటారు. బట్ నేనైతే కళ్యాణ్కే ఓట్ చేస్తాను లాస్ట్ వీక్. సో మీరు కూడా ది బెస్ట్కే ఓట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అయిపోండి. బాయ్, లవ్ యూ ఆల్.